హాయ్ ఎవ్రీవన్, నా పేరు స్వాతి. వచ్చేసాను ఒక కొత్త టాపిక్తో మీ కలర్స్లోకి. అదేంటంటే హౌ టు కంట్రోల్ బ్లడ్ ప్రెషర్. ఈ టాపిక్ని ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తున్నాను, బట్ వెరీ స్మాల్ పాయింట్స్తో. అందరూ నాకు సజెషన్స్ ఇచ్చారనమాట, కొంచెం ఎలాబరేట్ చేస్తే బాగుండేది అని చెప్పేసి. బట్ నేను మెడికల్ ప్రొఫెషనల్ని కాదు, నేను హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కాదు. సో అందుకని ఒక బ్యాక్ స్టెప్ వేసాను. ఇప్పుడు అందరూ సజెస్ట్ చేశారు కాబట్టి ఈ పాయింట్స్ తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ కూడా మన ఇంట్లో చేసుకోగలిగినవే. అండ్ ఇది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసేవి ఏమీ నేను చేయట్లేదు. జస్ట్ నేను ఫేస్ చేసిన వాటిలో, ఇన్ ద సెన్స్ నాకు తెలిసిన వాళ్ళు ఫేస్ చేసిన దాంట్లో కొన్ని సజెషన్స్ నేను మీకు షేర్ చేస్తాను అనమాట. మీకు ఒక ఇద్దరికి యూజ్ అయినా కానీ అది ఐ విల్ బీ రియలీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఈ టాపిక్ మీద నేను రీసెర్చ్ చేశాను అనమాట. రీసెర్చ్ ఎందుకు చేశానంటే లాక్డౌన్ టైంలో చాలామందికి హార్ట్ అటాక్స్ వచ్చాయి, చనిపోవడం చూసాము. అది సెలబ్రిటీస్ కానీ నార్మల్ పీపుల్ కానీ టీవీలో చాలా చూసాను అనమాట. సో దాంట్లో అసలు ఏంటి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, ఊరికి అందరికి వచ్చేస్తుంది అని చెప్పేసి చూస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్. అసలు హై బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి మొత్తం కొంచెం డీటెయిల్డ్గా చూస్తే తెలిసింది ఏంటంటే హార్ట్ అటాక్స్కి మనకి హై బ్లడ్ ప్రెషరే కారణమని తెలిసిందనమాట. సో దాంతో నేను ఇంకా కొంచెం ఏది ఫుడ్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇంకా కొంచెం డీటెయిల్గా చూసాను. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఏంటో చెప్తాను మీకు. బ్లడ్ ప్రెషర్ అంటే ఇప్పుడు మన హార్ట్లో బ్లడ్ పంప్ అయ్యి ఫుల్ బాడీ అన్ని పార్ట్స్కి పంపిస్తుంది. సో ఆ హార్ట్కి చిన్న ఆర్టరీస్ ఉంటాయి, వాల్స్ ఉంటాయి. ఆ వాల్స్లోంచి బ్లడ్ హార్ట్ లోపలికి వెళ్ళాలంటే చాలా హార్ట్ లోపలికి వెళ్ళి దాని తర్వాత వేరే పార్ట్స్కి పంపాలన్నా కానీ మనకి ఏ బ్లాకేజెస్ ఉండకూడదు ఉన్న వాల్స్లో. సో ఏమన్నా ఉందనుకోండి, హార్ట్ చాలా ప్రెషర్ పెట్టి పంపిస్తుంది అనమాట. ప్రెషర్ పెట్టి వేరే పార్ట్స్గా పంపించినప్పుడు ఏంటంటే మనకి హై బీపీ అనేది వస్తుంది. ఇప్పుడు ఏ మిషన్ అయినా ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ డోర్స్ వర్క్ చేయలేదు, ఏదైనా వర్క్ చేయలేదు అనుకోండి, నూనె వేసి కొంచెం లూజ్ అయ్యేలాగా చేస్తే అప్పుడు ఈజీగా వర్క్ అవుతుంది. ద సేమ్ కేస్ మన హార్ట్కి కూడా హై బీపీ వచ్చినప్పుడు మెడికేషన్స్ ఇచ్చి మన హార్ట్ హెల్త్ని కొంచెం హ్యాపీగా ఉంచుకుంటాం అనమాట, వీక్ కాకుండా. సో బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్ వాడటం వల్ల ఏంటంటే బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్గా ఉంటుంది, బీపీ అనేది బ్లడ్ ప్రెషర్ అనేది ఫ్లో కరెక్ట్గా ఉంటుంది అన్ని పార్ట్స్కి. సో ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఉందని మ్యాక్సిమం పీపుల్ ఎవరికి తెలియదట. ఎందుకు అని అంటే కొంతమందికి సిమ్టమ్స్ వస్తాయి, కొంతమందికి సిమ్టమ్స్ రావు. అది వాళ్ళ బాడీ టైప్ బట్టి. అండ్ బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది ఏంటి అని కూడా మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. అది హెరిడిటరీ వర్క్ కావచ్చు, డైటరీ చేంజెస్ వల్ల కావచ్చు, సడన్గా మన బాడీలో చేంజెస్ వల్ల, ఒబేసిటీ వల్ల కూడా కావచ్చు. అండ్ ఇప్పుడు వాల్యూస్లోకి వెళ్ళిపోదాం డీటెయిల్గా. నార్మల్ వాల్యూ వచ్చేసి 120/180 అది అందరికీ తెలిసిందే. అండ్ కొంచెం ఎలివేటెడ్ 129/80. అండ్ హై బ్లడ్ ప్రెషర్ అంటే ప్రీ హైపర్ టెన్షన్ అనేది 139/189 లోపల ఉంటే హైపర్ టెన్షన్ అంటారు. 130 నుంచి 139 లోపల. అదే హైపర్ టెన్షన్ అంటే 140 పైన, 140/90 పైన ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటారు. సో అప్పటి నుంచి మనం మెడికేషన్ వాడాల్సిందే, బ్లడ్ ప్రెషర్ నార్మల్కి తెచ్చుకోవాల్సిందే. అండ్ వెరీ డేంజరస్ నెంబర్ ఈజ్ 180/120. ఇది మనకి ఒక్కసారి వీక్కి రీడింగ్ 180/120 వచ్చిందంటే మీరు మెడికల్ పర్సన్ని చూడాల్సిందే. ఈ మెడికల్ పర్సన్ని చూడటం వల్ల ఏంటంటే మీకు ట్రీట్మెంట్ ఇచ్చి కరెక్ట్గా మీ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెడితే మీరు ఫర్దర్గా ఏది గురవకుండా ఉంటారనమాట. హార్ట్ హెల్త్ కొంచెం బాగుంటుంది. అండ్ 140 or 90 అది కూడా ట్యాబ్లెట్లు వేసుకుంటే అయిపోతుందా, లేదు. మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటూనే ఉండాల్సిందే. ఎందుకంటే సమ్టైమ్స్ నైట్ టైంలో బీపీ ఎలివేట్ అయిపోతూ ఉంటుంది డ్యూ టు ఫుడ్ కాకపోవచ్చు, ట్యాబ్లెట్స్ వల్ల కావచ్చు, దేనివల్ల అయినా కావచ్చు. అట్లాంటప్పుడు మీరు మెడికల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా చేంజెస్ అవుతున్నాయి అంటే వాళ్ళు మీకు కరెక్ట్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో 150 కన్నా ఎక్కువ ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు చూడాలి. ఎప్పుడు పడితే అప్పుడు కాదు, వాకింగ్లో అవన్నీ చేసి కాదు. రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు 3 times చెక్ చేసుకున్నప్పుడు సేమ్ రీడింగ్ వస్తే వెంటనే కన్సల్ట్ అవ్వాల్సిందే డాక్టర్ని. అండ్ అసలు బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది, కొన్ని రీజన్స్ చెప్తాను. స్ట్రెస్. ఈ స్ట్రెస్ అనేది చాలామందికి ఉంది. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి కానీ, బిజినెస్ పీపుల్కి కానీ, చిన్న ఎవరికైనా సరే. సో
స్ట్రెస్ అనేది మనం ముందు మన బాడీలోంచి, మన లైఫ్లోంచి, మన బ్రెయిన్లోంచి ఎలిమినేట్ చేసేయాలి. అఫ్కోర్స్ స్ట్రెస్ అందరికీ ఉంటుంది, కొన్ని సిట్యువేషన్స్ వస్తాయి మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన సిట్యువేషన్, కానీ మనం అన్నిటికీ తట్టుకోగలగాలి. అన్నిటికన్నా మన హెల్త్ ముఖ్యమని మనం బిలీవ్ చేయాలి. అండ్ హై సోడియం ఇంటేక్ అంటే ఏంటి? సాల్ట్ తెగ తినేస్తాం, ఉప్పు లేకపోతే నేను బతకలేను అన్నట్టు ఉంటాం కొంతమంది. కాకపోతే సాల్ట్ అనేది తగ్గించుకొని తినాలి. బీపీ ఉంటే చాలా తగ్గించుకొని తినాలి. డైటరీ చేంజెస్ అంటే మనం ఏంటంటే అబ్బా ఎంత బాగుంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్ పెరి పెరి మసాలా వేసుకొని, అట్లాంటివి కాకుండా మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఏదైనా సరే, ఫ్రూట్స్ కానీ అవన్నీ ఇంట్లో చేసుకున్న ఫుడ్ తింటే మీకు ఎప్పటికైనా హెల్తీయే. అండ్ డయాబెటిక్స్ ఏంటి అంటే షుగర్ పేషెంట్స్కి ఎట్లా అంటే మెడిసిన్స్ వాడకపోతే ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా ఆ డయాబెటిక్స్ అనేది మీ బాడీలో ఒక్కొక్క పార్ట్ని తినేస్తుంది. మెడిసిన్స్ వాడితే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీ పేరెంట్స్కి కానీ ఎవరికైనా మీకు డయాబెటిక్స్ ఉందనుకోండి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని మెడికేషన్స్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ని డయాబెటిక్స్ తినేస్తుంది, దానివల్ల కూడా మీకు హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది. అండ్ మెడికేషన్స్ సంథింగ్ లైక్ కాల్షియం వాటి వల్ల కూడా వస్తుంది అన్నమాట. అండ్ కమింగ్ టు సిమ్టమ్స్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్, అదేంటంటే డిజీనెస్, విజన్ ప్రాబ్లమ్స్, నెక్ పెయిన్, ఇవన్నీ నార్మల్ సిమ్టమ్స్ నేను పెట్టింది. ఇంకా చాలా సిమ్టమ్స్ ఉండొచ్చు, అసలు కొంతమందికి సిమ్టమ్సే రాకపోవచ్చు. ద మేజర్ వన్ ఈజ్ నెక్ పెయిన్. చాలామందికి వచ్చేది ఏంటంటే నెక్ పెయిన్ అనమాట. నెక్ పెయిన్, హ్యాండ్ పెయిన్, కానీ చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ఎందుకంటే దిండి సరిగ్గా వేసుకోకపోవడం వల్ల నెక్ పెయిన్ వచ్చింది, ఎక్సర్సైజ్ చేయడం వల్ల హ్యాండ్, లెగ్ పెయిన్ వచ్చింది, అట్లా కాదు. మనం దేన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. అండ్ బీపీ మానిటర్ కూడా ఎక్కువ రేట్ ఏం లేదు ఈ మధ్యకాలంలో. ఇట్స్ 1700 మెడికల్ షాప్లో కానీ ఎక్కడైనా తీసుకున్నాం అనుకోండి, 1700 పెట్టి మీరు డైలీ బీపీ ఇంట్లోనే మానిటర్ చేసుకోవచ్చు. ఏమన్నా మీకు ఫ్లక్చువేషన్స్ అయినాయి అనిపిస్తే, మీ బాడీలో చేంజెస్ అనిపిస్తే మీరు వెంటనే డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఓన్లీ నేను కామన్గా చాలామంది ఫేస్ అయ్యే చెప్పాను. ఇంకా చాలా సిమ్టమ్స్ కూడా రావచ్చు. కొంతమందికి వామిటింగ్స్ అవ్వచ్చు, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవచ్చు, కొంతమంది ఇంకా నడవలేకపోవచ్చు, వ్రిస్ట్ కానీ యాంకిల్ కానీ స్వెల్ అయిపోవచ్చు. ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా వస్తాయంట. బట్ మ్యాక్సిమం అందరికీ ఈ కళ్ళు కనిపించకపోవడం, డిజీనెస్, ఇవన్నీ వార్నింగ్ సైన్స్ అనమాట. సో ఇవి వార్నింగ్సే మనం తీసుకొని మెడికేషన్స్ అవన్నీ వాడగలిగితే మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వెళ్ళిపోదాం ఏమేమి చేయాలి అనే వాటిల్లో. బీపీ మానిటర్ ఇంట్లో పెట్టుకోవాల్సిన మిషన్. అంటే తక్కువలో కూడా వచ్చేస్తుంది మనకి ఆన్లైన్లో కానీ మెడికల్ షాప్స్లో కానీ. డైలీ ఒక 2 times చూసుకోవాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ తక్కువే ఉండాలి. ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళు అయితే కంపల్సరీ పెట్టుకోండి, బీపీ ఉన్నవాళ్ళు. నార్మల్ పీపుల్కి అవసరం లేదు, బట్ బీపీ ఉన్నవాళ్ళు పెట్టుకుంటే మంచిది కుదిరితే. సో బీపీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకున్నాను, మీ బీపీ ఫ్లక్చువేషన్స్ తెలుస్తాయి. మీరు బీపీ చెక్ చేసుకున్నప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతారు. చూసేవాళ్ళు కూడా అమ్మా ఇంత బీపీ, అట్లాంటి స్ట్రెస్ అస్సలు ఫీల్ అవ్వకూడదు. మీరు నార్మల్ స్టేట్లో, రెస్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు బీపీ చెక్ చేసుకోవాలి అంతే. అంతేగాని ఈ బీపీ మానిటర్ని ఓవర్ యూజ్ చేసేసి స్ట్రెస్ తీసుకోవడానికి కాదు ఇది. అండ్ మెడికేషన్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన టైంలోనే వేసుకోవాలి. మార్నింగ్ వేసుకోమని చెప్తారు, అండ్ కొంతమందికి బీపీ ఎక్కువ ఉంటే నైట్ కూడా వేసుకోమంటారు బీపీ ట్యాబ్లెట్స్. సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన టైంలోనే వేసుకోవాలి. అండ్ పెద్దవాళ్ళు అయితే వాకింగ్ చేయాలి. అండ్ చిన్నవాళ్ళు, ఒబెసిటీతో ఉన్నవాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ అన్నీ బాగా చేసుకోవాలి. అండ్ డైటరీ చేంజెస్ అంటే ఇంట్లో ఫుడ్డే తినాలి. ఇంట్లో ఫుడ్ తినండి. జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ లేకుండా బతకలేను అనుకున్న వాళ్ళు వీక్లీ వన్స్ తినండి. దానికి ప్రికాషన్స్ కూడా తీసుకోండి, ఏమేమి చేస్తే బెటర్ అని చెప్పేసి ఆ ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. అండ్ ఇప్పుడు మనం స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి మెడిటేషన్ అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో అది కూడా టేక్ కేర్ చేయండి. అండ్ ఏంటంటే సాల్ట్ తక్కువ తినాలి. అమ్మ సాల్ట్ తినకపోతే ఎట్లాగా, నాకు కూర నచ్చదు. కోర్స్ ఎవరికి నచ్చదు. సో మనం మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి. మన వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటి, మనం హెల్తీగా ఉంటేనే కదా.
సో అది అలవాటు చేసుకోండి. జంక్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయండి. అండ్ ఎప్పటికప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మనం చిన్న చిన్న చెకప్స్కి వెళ్తాం కదా, ఫీవర్ కానీ అవన్నీ, అప్పుడు కూడా డాక్టర్ని బీపీ చెక్ చేయమని. ఆబ్వియస్లీ వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు ఒకవేళ మిస్ అయితే మీరు చెక్ చేయించుకొని మీ బీపీ మానిటర్ చేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో బీపీ మానిటర్ ఉంటే మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ఏమైనా ఫ్లక్చువేషన్స్ అయితే డాక్టర్స్ చెప్పి మెడికేషన్లో చేంజెస్ కానీ ఏమైనా తీసుకోవచ్చు మీరు. అంతేగాని నెగ్లెక్ట్ మటుకు చేయకండి. అండ్ ఇందాక మీకు ఒకటి చెప్పాను, మెడికేషన్ వల్ల కూడా చేంజెస్ అవుతుంది బీపీ అని. అసలు ఏంటి మెడికేషన్ వల్ల ఎందుకు చేంజ్ అవుతుంది? మనం మెడిసినే వేసుకుంటున్నాం కదా కంట్రోల్కి. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఎట్లాంటి మెడిసిన్స్ అంటే బీపీని ఇంక్రీజ్ చేస్తాయి. అవి ఏంటి అంటే కాల్షియం ట్యాబ్లెట్. మొన్న శామ్జామ్ ప్రోగ్రాంలో కూడా మనం చూసాం, నాకు క్యాల్సిఫికేషన్ ఉంది అని చెప్పేసి ప్రోమోలో. సో క్యాల్సిఫికేషన్ ఏంటి అని అది కూడా చూసాను నేను. కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ అవన్నీ వేసుకున్నాం అనుకోండి, ఓవర్ యూస్, అవి ఏంటంటే బ్లాకేజెస్ లాగా తయారవుతాయి అన్నమాట హార్ట్ ఆర్టరీస్లో. అందుకనే మీరు ఏంటంటే కాల్షియం ట్యాబ్లెట్స్ దానికి సబ్స్టిట్యూట్గా వేరే ఏమైనా ఇస్తారు, లేదా దానికి ఇంకొక మెడిసిన్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. దాన్ని తీసుకొని మీరు చేయాలన్నమాట, వేసుకుంటే అప్పుడు మీ బీపీలో ఫ్లక్చువేషన్స్ అనేవి కనిపించవు. సో కాల్షియం కూడా ఇంటేక్ ఉండాలి. డైలీ ఇంటేక్ ఇంత లిమిట్ అని ఉంటుంది. దానికన్నా ఎక్కువ తీసుకుంటే మీ ఆరోగ్యానికి దెబ్బే ఇంకా. అందుకని ఏదైనా సరే లిమిట్గా తీసుకోండి. అండ్ మోస్ట్లీ మీకు ఇమీడియట్గా బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవాలనుకుంటే బీట్రూట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. బీట్రూట్ జ్యూస్ తీసుకోండి, వాటర్ వేసి బీట్రూట్ వితౌట్ షుగర్ తాగండి. అది మీకు 24 hours, అట్లీస్ట్ 10 hours అయినా బీపీ రెడ్యూస్ అయ్యేలా చూస్తుంది. అట్లీస్ట్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు అయినా సరే. అండ్ ఇంకొకటి ఏంటి, లెమన్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది. ఒకవేళ షుగర్ పేషెంట్స్ అయితే వీటిలో మీరు స్వీట్నర్ అయితే యూజ్ చేయకండి, అంటే షుగర్ అయితే వేసుకోకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు 2 చెప్పాను, ఒకటేమో లెమన్, ఒకటి బీట్రూట్, ఇంకొకటి బనానా. షుగర్ పేషెంట్స్ అయితే బనానా తినకండి. ఇఫ్ నార్మల్ పీపుల్ వితౌట్ షుగర్ హై బీపీ ఉన్న వాళ్ళైతే బనానా తిన్నా కానీ మీ హై బ్లడ్ ప్రెషర్ లో అవుతుంది. బట్ ఇవన్నీ టెంపరీ చేంజెసే. సో మీరు పర్మనెంట్ మీకు ఏమైనా సొల్యూషన్ కావాలంటే మీరు డాక్టర్ని సీక్ చేయాల్సిందే. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయిందని అనుకుంటే మీరు నా ఛానల్ని లైక్ చేయండి.